పొరపాటు మన ఫోన్ ఉంటుంది, ఫోన్ మీద డిస్ప్లేలో మన దేవుడు వాల్ పేపర్ ఉంటుంది. ఆ వాల్ పేపర్ ఎదురుగా పెట్టి ఒక అరటిపండు, బెల్లం మొక్క, పడికి పంచదార, స్వీట్ ఏదో ఆ ఫోటో దగ్గర పెట్టి ఓం నమస్తే, ఓం గణేశ, ఓం నమో నారాయణ అని కళ్ళకు అద్దుకొని నువ్వు పక్క మాత్రం వాడు చూసి తింటాడు. తింటాడా? మీరు బాగా గమనించండి, మీ ధర్మం ఎంత గొప్పది అంటే నీ చేతితో నీ దైవనామం పలికి నువ్వు ఇచ్చినది ప్రసాదం అయ్యింది అంటే నువ్వు అంత పవిత్రుడు, అంత గొప్పవాడు, నీ ధర్మం నీకు ఇచ్చిన అర్హత అంత గొప్పది. కానీ ఇది ఆలోచించడం మానేసి ఏ రోజైనా కూడా వినాయక చవితికి మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా కొద్దిమంది ఉంటారు, దాన్ని తప్పట్టం లేదు. కానీ మెజారిటీ ఒకడు ఎక్కువైనా ప్రజాస్వామ్యంలో ఓటు గెలిచిస్తే ఆడు గెలిచినట్టే కదా. కానీ ఎక్కువ శాతం మంది ఎవరైనా కూడా వినాయక చవితి రోజు హ్యాపీ వినాయక చవితి అని స్టాటస్ ఎవరైనా పెడతారండి? పెడతారా? దసరా అని చెప్పి దసరా అని పెడతారా? కార్తీక మాసాన్ని పెడతారా? పెట్టరు సరికదా. నీ దరిదాపుల్లో కూడా రాదు. నువ్వు మాత్రం హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఆఖరికి వాళ్ళు పిలిస్తే సిగ్గు లజ్జ లేకుండా వెళ్ళి పీగలు పోయి తినేసి ఇంక మైకా సంచుల్లో పట్టుకొచ్చి తింటున్నావంటే ఎంతకంటే దగ్గర బతుకు ఇంకోటి ఉంటుందా నేను అడుగుతున్నాను.